పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వకపోగా డీపీఆర్ను వెనక్కి పంపిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన డీపీఆర్కు పర్యావరణ శాఖ అనుమతులిచ్చిందన్న ఆయన నాగార్జున సాగర్ ఎగువన ఉన్న 45 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలని తీర్పు ఉందని, 90 టీఎంసీల నికర జలాలు తెలంగాణకు ఉన్నాయని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి అడగాలని, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం రైతు సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామన్న శ్రీనివాస్ గౌడ్ త్వరలోనే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి కార్యాచరణ చేపడతామని తెలిపారు. కట్టిన కట్టలున్నాయి, తవ్విన కాలువలున్నాయి, పెట్టిన పంపులున్నాయి, అన్నీ ఉన్నాయి. 90% పనులు కంప్లీట్ అయి ఉన్నాయి. ఆన్ చేస్తే రిజర్వాయర్ నీళ్లు నిండి ఉండేటివి. మోటార్లు రెడీ ఉన్నా రిజర్వాయర్లు నింపట్లేదు. కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకురావాలన్న ప్రయత్నం కూడా లేదు. ప్రయత్నం మొత్తం కూడా కేసులు, జైలు, డైవర్షన్ ఇవి తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు.